పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్తే విద్యాసాగర్ గారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. జస్ట్ నేను ఒక 2 మినిట్స్లో మీ దగ్గరకు వస్తా. మన మహేశ్వరరావు గారికి ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఆయన కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు ఆ ప్రశ్న విని దానికి ఆన్సర్ ఇవ్వటం కోసం అని చెప్పేసి. సార్, ఇప్పుడు ఏది నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ స్క్రాపింగ్ మనం ఏమనాలి, ఈ ఫైనాన్షియల్ ఆ కమిషన్ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం, అదే ప్రణాళిక సంఘాన్ని స్క్రాప్ చేసిన తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. స్క్రాప్ చేశాం కాబట్టి ఆ సంఘం ఇచ్చిన సిఫార్సుల్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ స్టేటస్ అనేది ఇక ఎప్పటికీ మనకి అక్కర్లేని అంశమే. దాన్ని ముట్టుకుంటే ఇంకో 15 రాష్ట్రాలు దానిలో మళ్ళీ దాని మీద వేలి పెడతాయన్నారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటేనే స్పెషల్ స్టేటస్, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటేనే స్పెషల్ స్టేటస్ అని మాట ప్రస్తావన చేసింది నీతి ఆయోగ్. సరే, ఆ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేవు? 1971లో పాకిస్తాన్ మన తీర ప్రాంతం మీద ఘాజీని ప్రయోగించి మన మీద యుద్ధం చేసినప్పుడు అది ప్రత్యేకమైన పరిస్థితి కాదా? ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో దేశ రక్షణ మంత్రిత్వ శాఖకి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఇది ప్రత్యేక పరిస్థితి కాదా? ఈ ప్రత్యేక పరిస్థితిని మనం పార్లమెంట్లో తలుపులు మూసేసి ఆ రోజు తెలంగాణ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ మరి కనపడలేదా? అంటే బహుశా తలుపులు మూసేయటం వల్ల చీకట్లు కమ్ముకొని అది మీకు అది కనపడలేదా? రైట్. మహేశ్వర గారు, మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ప్రత్యేక పరిస్థితి ఉంటేనే ప్రత్యేక హోదా. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఉంది. తీర ప్రాంతం రక్షణకి ఇబ్బంది ఉంది. ఈ రక్షణకి ఇబ్బంది ఉన్నదనే ఒక అంశాన్ని తీసుకుని ప్రత్యేక హోదా మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని కాంగ్రెస్ ఎందుకు నిలదీయలేకపోయింది? మన గుర్రల్లో గుజ్జు ఉండదు కాబట్టి నిలదీయలేకపోయాం. మీరు చాలా మనస్తాపానికి గురవచ్చు ఈ మాట అన్నందుకు మహేశ్వర గారు. కానీ ఇది వాస్తవం అవునా కాదా అని మీరు నిజాయితీగా మీ గుండెల మీద మీ చేతులు వేసుకొని చెప్పండి. సార్, ఇక్కడ మీరు ఏదైతే ప్రత్యేక హోదా తాలూకు బ్యాక్గ్రౌండ్ చూస్తే, సో ఆ రోజు జరిగిన ఫార్ములా ఏదైతే ప్రత్యేక హోదా తాలూకు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, అసలు ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలనేది చాలా అది కూడా తెలియని అంశంగానే ఉంది. ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారంటే, ఒక రాష్ట్ర ఆదాయం ఆ రాష్ట్రం తాలూకు జీతాలకే సరిపోయే పరిస్థితి ఉంటే ఆ రాష్ట్రం మూలధనానికి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ రాష్ట్ర ఆదాయ జీతాలు సరిపోయినప్పుడు సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీస్. నా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నేను మాట్లాడతాను. అంతకు మించి తెలివితేటలు నాకు లేవు. నేను ఒక కామన్ సివిలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పద్ధతిలోనే మాట్లాడతాను. నేను జస్ట్ మెట్రికులేషన్ పాస్ అయ్యాను. నా ఆలోచన పరిధి ఇంతే. నేను ఇలాగే మాట్లాడతాను. నా ఆలోచన పరిధికి తగ్గట్టు మీరు చెప్పండి. మీ మేధావితనాన్ని నా మీద ప్రకటించేసి నన్ను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఇది ఒక సగటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగటు ప్రజ ఆలోచించే తత్వం. నాట్ దట్ నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను అదే అయిపోయింది కాదంటలా. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఇలా ఆలోచిస్తాడని చెబుతున్నా. దానికి సమానం చెప్పండి. సో అదే సార్ నేను అనేది, ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రత్యేక పరిస్థితి ఏముంది, హోదాకి అనుకూల అంశం ఏందంటే, మన ఆదాయం మన జీతాలు సరిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు, ఇది ఏ స్టేట్ అయినా ఆంధ్రప్రదేశే కాదు, ఆ రాష్ట్ర ఆదాయం ఆ రాష్ట్ర జీతాలు కూడా సరిపోయే పరిస్థితి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలన్న ఉద్దేశంతో హోదా అనే కాన్సెప్ట్ ఇవ్వాల్సిన అంశం ఉంది. కాబట్టి ఆ గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఇది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తేనే బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఆదాయం పెంచాలంటే హోదా రావాలి, హోదా వస్తేనే 90-10 ఫార్ములా వస్తుంది, మౌలిక సదుపాయాలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తేనే రైట్ పాయింట్ అండి. మీరు కరెక్ట్ రైట్ పాయింట్ కదా. ఇప్పుడు విష్ణుమూర్తి మోక్షం ఇచ్చేప్పుడు ఏం చేస్తాడంటే, వాడి దగ్గర ఉన్న సంపదలు మొత్తం లాగేస్తాడట. ఇక వాడికి మొత్తం ఇంకేం లేవు, నువ్వే దిక్కు అనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అలా మొత్తం విపరీతమైన అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని ఇలాగా ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారు, బెగ్గింగ్ బాల్ చేతిలో పెట్టుకునే. సో ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అధికారంలోకి వస్తే ఇస్తామని చెబుతారు, అంతేనా మీరు చెప్పేది? కాదు. ఈవెన్ ఫస్ట్ బడ్జెట్ లో కూడా 13,000 crores రెవెన్యూ డెఫిసిట్ ఉంది. తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉంది. ఇండియాలో ఏ స్టేట్ కూడా రెవెన్యూ డెఫిసిట్ అంటే లోటు బడ్జెట్ లేదు, ఆదాయం జీతాలు జరిపిన పరిస్థితి లేదు.
ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మన మీద నెట్టబడింది కాబట్టి మనకి మూలధనాలు పెట్టే ఖర్చు లేదంటే మౌలిక సదుపాయాలు ఇందాక సార్ అంటున్నాడు రోడ్లు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టే పరిస్థితి లేదు. 90-10 ఫార్ములా ఉంటేనే ప్రతి హోదాలో 90-10 ఫార్ములా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రోజు పార్లమెంట్ లో మీ ఇద్దరు కల్పించారు కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేయాలి. ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయకపోతే తప్పించుకోవడం అనేది నా లాంటి వాళ్ళ అభిప్రాయం.